స్ట్రాబెర్రీ జామ్ ఎలా చేశానో చూద్దాం రండి. సో నా దగ్గర ఉన్న స్ట్రాబెర్రీస్ని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొనేసి ప్యాన్లో ఇవి స్ట్రాబెర్రీస్ వేసేసి, సో ఇది టేస్ట్కి తగినంత మనం షుగర్ ఆర్ బెల్లం యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ బెల్లం యూస్ చేశాను. అంటే స్ట్రాబెర్రీస్ 1 కప్ అయితే నేను హాఫ్ కప్పే తీసుకున్నాను బెల్లం అయితే. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ బాగుంటుంది టేస్టీగానే. సో మనకి ఎక్కువ తీపి అవసరం లేదు. సో కొంతసేపు మనం ఇలాగా లో హీట్లో పెట్టి చేస్తే ఇలా లిక్విడ్ ఫామ్ అవుతుంది. మనం ఇలా కంటిన్యూస్గా స్టిర్ చేసామనుకోండి, ఇలాగా మనకి పొంగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి మంచి కన్సిస్టెన్సీలో జామ్ కన్సిస్టెన్సీ తయారవుతుంది. ఇది కంటిన్యూస్గా మనం చేయాల్సిందే. ఇలా చేశాక దగ్గర పడుతూ వస్తుంది. ఇది పాకం అవుతుంది కదా బెల్లం, ఈ స్ట్రాబెర్రీస్లో కలిసి ఎసెన్స్ లాగా అది రిలీజ్ చేస్తూ మనకి టేస్ట్ ఇంకా బాగుంటుంది. తర్వాత నేను పప్పు గుత్తి తీసుకొని ఈ పెద్ద పెద్దగా ఉన్న స్ట్రాబెర్రీ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం నలిపి పెట్టేశాను. అప్పుడు మనకి ఇంకా జామ్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. నేను అవి 2 తప్ప ఇంకే ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేయలేదు. చూసారా కాసేపటికి ఎలా అయిపోయిందో. నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది దించి పెట్టేశాను. నాకైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో మీరు ఇది టెస్ట్ చేయాలంటే ఒక ప్లేట్లో దీన్ని కొంచెం వేసి చూసారనుకోండి, అది కిందకి జారకుండా ఉండాలి. చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఆ కన్సిస్టెన్సీ, జామ్ కన్సిస్టెన్సీ ఎంత ఎమ్మీగా ఉన్నిందంటే చిన్నపిల్లలకి లేకపోతే పెద్దవాళ్ళు కూడా బ్రెడ్లోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను లాస్ట్లో కొంచెం చల్లారాక లెమన్ యూస్ చేశాను యాజ్ ఎ ప్రిజర్వేటివ్, కొన్ని రోజులు స్టోర్ అవ్వడానికి. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్. స్ట్రాబెర్రీస్ మనకి ఎక్కువ ఉండి పుల్లగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకుంటే మనము ఈజీగా బ్రెడ్లోకి అంతా తినొచ్చు.